ఇప్పుడే నువ్వు వాళ్ళని విని సలహాలు అడగకూడదు, ఫ్రెండ్స్ని అడగకూడదు. ఫ్రెండ్స్ని పోయి ఎలా ఉంటే బాగుంటుంది అని అడగకూడదు. ఎందుకు? వాళ్ళు నీకు సరైన దారిని చూపించలేరు. నువ్వు ఎవరిని అడగాలో తెలుసా? వచ్చి మోకరించి, అయ్యా నా జీవితంలో నువ్వు ఏర్పాటు చేసిన జీవిత భాగస్వామిని నా జీవితంలోకి తేపడువా. అయ్యా నీ సంకల్పము చొప్పున నా జీవితంలోకి మనుషులు తీసుకురాకపో అని నువ్వు అడిగి చూడు. చిరకాలము నువ్వు చచ్చేదాకా నీ బాధలున్నా, కష్టం ఉన్నా, నీ ఇంటి చుట్టూ ఎన్ని వేదనలా ఆ మనిషి నీతోనే ఉంటాడు. ఆమేన్. ఇది ఆశీర్వాదమా? అది కాకుండా వాడేదో స్టైల్గా గడ్డం పెంచి 2 రౌండ్లు ఇంటి చుట్టూ వేసాడని ఆ వెనకల పరిగెత్తి తర్వాత 3 రోజులకు వాడి తప్పి నీళ్ళు కొడుతుంది, గుద్దుతో తనుతూ ఉంటే ఇంటికి వచ్చి మమ్మీ తప్పైంది, సో డాడీ తప్పైంది, ఏదో చేశాను ఏడవడం మంచిదే. ఎలా? ఆమేన్. అంటే ఏంటన్నా లవ్ మ్యారేజెస్కి నువ్వు వ్యతిరేకమా? ఎగేనిస్టా? కాతముడు. నిజమైన ప్రేమను నువ్వు గుర్తించలేవు కాబట్టి, నిజమైన ప్రేమ ఏంటో నీకు తెలియదు కాబట్టి, అసలు ప్రేమ అంటే తెలియదు కాబట్టి నువ్వు అనుకుంటున్న ప్రేమ కాదు, ఆకర్షణ. నువ్వు అనుకుంటున్న ప్రేమ కాదు, క్షణకావేశము. నువ్వు అనుకుంటున్న ప్రేమ కాదు. ఒకరోజు అది తరిగిపోతుంది, ఒకరోజు అది తరిగిపోతుంది, ఒకరోజు అది నీ ముందు నిలబడదు. ఆ రోజు నువ్వు ఎంత ఎలక్షినా తిరిగి వెళ్ళలేవు, తిరిగి వెళ్ళలేవు. దేవుడు ఏం చేశాడో తెలుసా తల్లి? ఇందాక మనం చదివాం కదా, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం తీయండి, చదవండి. 9 నుంచి చదవండి. 1 యోహాను పత్రిక 4:9. వారి జీవితంలో దేవుడు అడిగేకోండి మనము ఒక నిమిషం, మనము ఆయన ద్వారా జీవించినట్లు మనిషి ఏం చేశాడంటే పాపాన్ని చేశాడు, దేవుడు చేయొద్దన్న పని చేశాడు. ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగిన మనిషి, దేవునితో ప్రేమను పెంచుకోవాల్సిన మనిషి, దేవునితో అనుబంధాన్ని పెంచుకోవాల్సిన మనిషి ఏం చేశాడంటే ఒక మనిషి మాటలు విని తప్పు చేశాడు, పాపాన్ని చేశాడు, పాపాన్ని తన జీవితంలో ఆహ్వానించాడు. తన జీవితంలో పాపం పడిపోయిన తర్వాత దేవుని సమీపించలేకపోయాడు. ఆమె చచ్చిన స్థితిలోకి దిగజారిపోయాడు. ఏ మనుష్యుడు దేవుని దగ్గరగా రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే నీకు ఆయనకు మధ్య నీ పాఠము హక్కుగా నిలబడి ఉంది. ఆమె పరిశుద్ధిని వెంబడించాలంటే, పరిశుద్ధిని తాకాలంటే, పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు కడుపుతే సరిపోదు నాయన. స్నానం చేస్తే పోతుందా? ఏదన్నా నదుల్లో మునిగితే పోతుందా? ఏం చేస్తే పోతుంది? ఏం చేస్తే పాపకి పోతుంది? ఏం చేస్తే పాపకి పోతుంది? కోడికి వస్తే పోతుందా? దూడకి పోతే పోతుందా? నువ్వు తప్పు చేసి, నువ్వు పాపం చేసి ఇంకోదేన్నో నోరులేని తీసుకొచ్చి పసపస పేసేసి అబ్బా అయిపోయింది, నా పాపం అంతా పోయింది. అవుతుందా? ఒకడు దొంగతనం చేశాడు అనుకోండి, దొంగతనం చేసి పట్టుబడ్డాడు అనుకోండి, సార్ నన్ను వేయకండి సార్, నా కొడుకుని వేయండి సార్ అంటే కోర్టు ఉంటుందమ్మా? కొడుకే ప్రేమ ఎక్కువై సార్ మా నాన్నని వేయకండి సార్, మోసలేడు, నేను వెళ్తాను సార్ చేయకండి పోటిస్తుందా? మరి నీ బదులు ఆ కోడినో కొల్లినో మీకు కోర్టు ఎలా తీరుతుంది తల్లి? ఎలా తీరుతుంది? కానీ దేవుడు ఆలోచన చేశాడు. అయ్యో నా బిడ్డలు అల్లాడిపోతున్నారు, అయ్యా పాప స్థితిలో ఏ మనిషి నాకు దగ్గరగా రాలేకపోతున్నాడు, ఏ మనిషి నాకు దగ్గరగా రాలేకపోతున్నాడు, నేను ఎంతగా ప్రేమించాలనుకుంటున్నా నా బిడ్డలు
దేవుని ఉన్నారు. నా బిడ్డలు వారి పాపాన్ని కడుపుకోలేకపోతున్నారు. ఆ పాపం ఏదో ఒకటి నేను చెయ్యాలి. అక్కడ కూర్చొని అల్లాడిపోతాడు. అక్కడ కూర్చొని అల్లాడిపోయాడు. అక్కడ కూర్చొని తన్నలాడిపోయాడు. అయ్యో, నా బిడ్డలకి నేను సమీపంగా రావాలి. నా బిడ్డలకి నా ప్రేమ ఏంటో తెలియాలి. నా బిడ్డలకి నా వాక్యత తెలియాలి. నా బిడ్డల్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియాలి. నా బిడ్డల్ని ఏ రీతిగా అయినా సరే నా రాజ్యంలోకి తీసుకొని రావాలి. నా బిడ్డలు నేను ఉండే స్థలంలో ఉండాలి. నా బిడ్డలు నా ఆధిక్యతలో ఉండాలి. నా బిడ్డలు నా రాజ్యంలో ఉండాలి. నా బిడ్డలు నాతో ఉండాలి అనుకున్నాడు. ఇదేంటండి ప్రేమ కదా? ఏమనుకున్నాడు? నా పిల్లలు నాతో పాటు ఉండాలి అనుకుంటే. ఆమేన్. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు? అదే, మా బిడ్డలు మాతో పాటు ఉంటే ఎంత సంతోషం. వాడు ఏం చేయకపోయినా పర్వాలేదు, మా బిడ్డలు మాతో పాటు ఉండాలి, మా బిడ్డలు మాతో పాటు ఉండాలని. నీ ప్రేమలో తప్పే ఉంది సార్. కానీ ఆ నిత్య రాజ్యంలోకి, ఆ పరలోకములోకి ఏ అవిధేయుడు కాలు పెట్టలేను. పాపం కలిగిన వాడు కాలు పెట్టలేను. ఏ అపరాధి అందులోకి రాలేరు. ఏం చెయ్యాలి? అప్పుడు దేవునితో అన్నాడు, అయ్యా, నీ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకుంటావా? విడిచిపెట్టుకుంటా. అయ్యా, నీ స్థాయిని వదిలిపెట్టుకోవాలి. వదిలిపెట్టుకుంటావా? వదిలిపెట్టుకుంటా. అయ్యా, నువ్వు హింసించాలి. హింసించబడతాను. అయ్యా, నువ్వు తృణీకరించబడాలి. తృణీకరించబడతాను. అయ్యా, నిన్ను నలగొడతాను. నేను భరిస్తాను. అయ్యా, నీ మొదటి మీద ఉమ్మేస్తాను. నేను భరిస్తాను. అయ్యా, నీ మీద పవతీరు ముందు కిరీటం పెడతాను. నేను భరిస్తాను. ఎందుకయ్యా ఇంతగానో? ఎందుకయ్యా ఇంత? ఎందుకు ఇంత? ఏమవసరం నీకు ఇంత? ఎందుకు నువ్వు ఇంతటిగానే అంటే దేవుడు అంటాడు, రే నా పిల్లలు రా, నా బిడ్డలు రా, నేను నా బిడ్డని ప్రేమిస్తున్నాను. నా బిడ్డని నేను ప్రేమించాను. ఎంతగా ప్రేమించానంటే నాది అన్నది వదులుకోవడానికి కూడా ఇష్టపడేంతగా ప్రేమించాను. నా సొంత కుమారుని పరిహారంగా అర్పించడానికి సైతం వెతుకున్నాను. నేను నా బిడ్డని ఎంతగా ప్రేమించానంటే మరణమైనా సరే వారిని నా నుండి వేరు చేయకూడదు. అంతగా నేను నా బిడ్డని ప్రేమించాను. ఆమేన్. అయితే చాలామందికి ఏంటంటే తల్లి, దేవుని ప్రేమ అర్థం కాదు. దేవుని ప్రేమ అర్థం కాదు. ఎందుకంటే అది దగ్గరగా ఉంటుంది. అది దగ్గరగా ఉంటుంది. మీరు ఒక 10 ఏళ్ళ పిల్లోని పిలిచి అడగండి, ఒరే మీ అమ్మ నేను ఎంత ప్రేమిస్తుందా అంటే వాడు చెప్పడు. ఎందుకు? తల్లి ఊరికి వచ్చి వాడి మీద పడుతూ ఉంటుంది. తల్లి ఊరికి వచ్చి వాడిని అలరాగం చూపిస్తూ ఉంటుంది. వాడు వద్దంతా కసిరించిన వాడు గుండెల మీద తన్నుతుంటే ఆయన పెట్టే కదా, తరగదు కదా అని మురిసిపోతుంది. వాడు జుట్టు లాగేదనుకో సంతోషంగా ఉంటుంది. ఏపా ఎందుకు? అదే వేరే వాళ్ళు జుట్టు పట్టుకుంటే ఊరుకోదాక అదే నీ బిడ్డ పట్టుకుంటే ఎందుకు? ప్రేమ కాదా? అలానే నీ దేవుడు నిన్ను ప్రేమించాడు తల్లి. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే దేవుని ప్రేమను గుర్తించలేకపోతున్నాం. మనం ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎంత ప్రేమించాడో నువ్వు అర్థం చేసుకున్న రోజు చీటికి మాటికి చిన్న దానికి నువ్వు చెదరిపోను. స్థిరుడు వై ఉంటాడు, స్థిరంగా నిలబడి ఉంటాడు. చని పరిగెత్తబో ఏమి చేయవు. ఎందుకంటే నిన్ను ప్రేమించిన దేవుడు నీ పక్కనే నిలబడి ఉన్నారన్నంత ధన్యమే. ఆమేన్.